ఏంటంటే ఫిట్గా కూర్చోవాలి, వెనకమాల సీట్ సపోర్ట్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఫిట్గా ఉండాలి. ఇంత స్లోగా ఆలోచించింది నడుపుతున్నా ఇవాళే. క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ వాడాలి. యాక్సిలేటర్ ఎంత వాడినా తప్పు లేదు, కానీ క్లచ్ కరెక్ట్గా నొక్కాలి. ఇప్పుడు క్లచ్ నొక్కు, ఇప్పుడు గేర్ కూడా న్యూట్రల్ చేయొచ్చు ఈ ఫ్లోలో. చేయి, న్యూట్రల్ చేయి, అలా వెయిట్ చేయి. మళ్ళా ఒకటో గేర్. ఏంది మంచి ఇప్పుడు పడుతుందా? ఇప్పుడే వదలాలి. మళ్ళీ ఈ రోడ్డు దాటినాక సేమ్ రాకూడదు. ఇంకా వచ్చినావు న్యూట్రల్. స్టీరింగ్ ఎందుకు ఊపుతున్నావు? స్టీరింగ్ స్టడీగా ఉండాలి. గేర్ మార్చేటప్పుడు లేకపోతే ఇంకో పని చేసేటప్పుడు స్టీరింగ్ ఊపకూడదు. బండిలో ఏది దానికంతటా అది కదలదు, మనం కదిలిస్తేనే కదిలింది. అందుకని మనం దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇలా బండి ఆగకముందే ఒకటో గేర్ వేసుకొని ముందుకెళ్ళాలి. మనం జర్నీలో వెళ్ళేటప్పుడు బండి ఆపుకొని గేర్ మార్చుకోం, అంతా రన్నింగ్లోనే మారుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇలాంటివి మనం నేర్చుకోవాలి. జిప్పి టైట్, మళ్ళీ క్లచ్, సెకండ్ గేర్ వేసేయాలి. మళ్ళీ ఒకటో గేర్. ఇలా యాక్సిలేటర్ వాడటం, గేర్ న్యూట్రల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది వస్తేనే కార్ ఈజీగా వచ్చింది. ఇది ప్రాక్టీస్ చేస్తేనే మనకు కార్ మీద భయం. న్యూట్రల్ ఎప్పటికప్పుడు స్లో అవడానికి, ఎప్పటికప్పుడు స్లో అవ్వడానికి కాదు, ఒక గేర్ నుంచి ఇంకో గేర్ మార్చండి. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నావు, అన్ని చోట్ల ఒకే గేర్ వెళ్తావా? మరి ఇది కూడా అదే. దానికంటే న్యూట్రల్ ఎక్కడో ఒక చోట ఉండేది, దీనికి న్యూట్రల్ అన్ని చోట్ల ఉండేది. నువ్వు 4వ గేర్ నుంచి న్యూట్రల్కి రావచ్చు, 1వ గేర్ నుంచి న్యూట్రల్ రావచ్చు, దేని నుంచి అయినా న్యూట్రల్కి రావచ్చు. ముందు బండి కంట్రోల్ అవ్వాలంటే గేర్ న్యూట్రల్ అవ్వాలి. న్యూట్రల్ అయ్యి కరెక్ట్గా మళ్ళీ ఆ స్పీడ్ని బట్టి మనం గేర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బేసిక్లో ఉన్నాం కాబట్టి 1వ గేర్ నుంచి న్యూట్రల్ ఎలా అవ్వాలి, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1వ గేర్ ఎలా వేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్ళాం, బండి నడుపుతున్నాం స్పీడ్గా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అదే గేర్లో మళ్ళీ వెళ్ళిపోతామా? స్పీడ్ బ్రేకర్ దగ్గర డౌన్ చేయాలి. ఆ డౌన్ ఏ గేర్ చేయాలి అనేది ముందు న్యూట్రల్ చేసి అర్థం చేసుకొని చేయాలి. ఇప్పుడు చాలా మందికి ట్రాఫిక్ లో ఆగిపోయింది బండి. ఎందుకు ఆగిపోయింది? వాళ్ళు 1వ గేర్ అయిపోయి 3వ గేర్ వేస్తారు. ఎగ్జాక్ట్ గా 1వ గేర్ వేస్తే ఎవరికి బండి ఆగదు. ఆ ట్రాఫిక్ లో గబికని 1 అయిపోయి 3 వేస్తారు, క్లచ్ వదలంగానే బండి ఆగిపోయింది. 1 వేస్తేనే బండి ఆగదు. 1 గేర్ వేస్తే బండి ఆగకుండా ఆటోమేటిక్ గా ముందుకెళ్ళిపోయింది. నడిపే వాళ్ళు కొద్దిగా అరాకొరాగా ఉన్నా 1వ గేర్ వేసుకుంటే బండి వెళ్ళిపోయింది అనమాట ముందుకి. అందుకని ఆ 1వ గేర్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి. యాక్సిలేటర్ వాడు ఇంకా నీ టైం నువ్వే ప్రాక్టీస్ చేయాలి. ఇలా